మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూజిలాండ్ పర్యటనకి వెళ్ళాడు నరేంద్ర మోడీ. ఇప్పటికే 12 సంవత్సరాలలో 70 దేశాలు, 100 విదేశీ పర్యటనలు చేసినటువంటి భారత ప్రధానమంత్రి ఇప్పుడు 100 దాటి పర్యటనలకు వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇందులో న్యూజిలాండ్ పర్యటన, ఇంకో దేశం నేను గతం పొద్దాలు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, ఆ దేశం నుంచి డైరెక్ట్గా న్యూజిలాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సో న్యూజిలాండ్ ఇండియా వాకా ప్రయాణం, వాకా అంటే వాళ్ళ భాషలో పడవ ప్రయాణం చేయబోతుంది అనేది మనకి అలా సారాంశంగా కనపడతా ఉన్నది. సహజంగానే విదేశీ వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి, దౌత్య సంబంధాలకు సంబంధించి, మిలిటరీ సాయుధ సంపత్తికి సంబంధించి, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. అదేవిధంగా ఎగ్జిమ్ పాలసీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీకి సంబంధించి ఇవి జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి పర్యటన సారాంశంగా మనకు కనపడతా ఉంది. దీనికి నిరంతరం వాళ్ళ దేశానికి సంబంధించిన ఎంబసీ భారతదేశంలో ఉంటుంది, మన దేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయం వాళ్ళ దగ్గర కూడా ఎంబసీగా ఉంటుంది. సో ఇవి నిరంతరం జరుగుతూ ఉంటుండే ట్రాన్సాక్షన్స్. సో దాంతోపాటు విదేశాంగ వ్యవహారాల శాఖ కూడా దీని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. జయశంకర్ విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు అనుకుంటాను. సో ప్రధానమంత్రి కీలకం కాబట్టి ఫస్ట్ నేషన్గా మనకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాడు. కొన్ని దేశాల్లో రాష్ట్రపతి అంటే అధ్యక్షుడు మెయిన్ ఉంటాడు, అమెరికా లాంటి దేశాలకి, పెట్టుబడిదారి దేశాలకి. మనకి ప్రధానమంత్రి ప్రధానంగా మనకి కనిపిస్తాడు. మనం బ్రిటన్లో రూల్ ఆఫ్ మోడల్ తీసుకున్నాం కాబట్టి మన రాజ్యాంగం ప్రధానమంత్రి మెయిన్గా కనిపిస్తుంది. ఏ దేశానికైనా ఆ దేశ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి కానీ, అంటే ప్రెసిడెంట్ కానీ, ప్రధానమంత్రి కీలకంగా ఉంటాడు. సో న్యూజిలాండ్ ప్రధానమంత్రి, అదేవిధంగా ఇండియా ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రధానమంత్రి లక్సన్, ఇండియన్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ భేటీ పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి సహజంగా ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలే మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ముందుకెళ్లే కార్యక్రమం. ఇలా ఏఐ వచ్చింది, కంప్యూటింగ్ వచ్చింది, క్లౌడ్ క్లోనింగ్ వచ్చింది, ఇలా అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాలని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం, అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు, వాణిజ్య సంబంధాలు, ఇవన్నీ మెరుగుపరుచుకునే కార్యక్రమం. మనకి అవసరమైతే మనం తీసుకోవటం, కొనుక్కోవటం, వాళ్ళ బ్రాంచ్లు మన దగ్గర పెట్టించడం, వాళ్ళకి అవసరమైతే మనం ఎక్స్పోర్ట్ చేయటం, డబ్బులు తీసుకోవటం, విదేశీ మార్గద్రవ్య నిల్వలు పెంచుకోవటం, ఆ విధంగా ముందుకు పోయే స్నేహ సంబంధ బాంధవ్యాలని చేసుకునే కార్యక్రమం. ఈ నేపథ్యంలో లక్సన్ ఏమంటున్నాడు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి, ఇండియా న్యూజిలాండ్ వాకా ప్రయాణం, పడవ ప్రయాణం మొదలైంది అంటున్నాడు. స్వాగతిస్తూ ఉన్నాం. ఆ విధంగా విదేశీ సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో వేలాది కిలోమీటర్ల దూరం కూడా ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు, వాణిజ్య వ్యాపార సంబంధాలు, మనకి పెట్టుబడులు పెట్టడం, మనం పెట్టుబడులు పెట్టే కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విదేశాంగ శాఖ, దౌత్య శాఖ, అదేవిధంగా క్రీడలు, ఇవన్నీ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్ని, స్నేహ సంబంధాలని పెంపించుకునే కార్యక్రమం. దాంతోపాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ఇలా మనందరం ముందు వచ్చి కూర్చున్నది. ఇలా ఎన్నెన్నో ఎఫెక్ట్ను కూడా అధ్యయనం చేస్తూ ముందుకు పోవాలి. వీటిని ఎట్లా అధిగమించుకుంటూ ముందుకు పోవాలనేది ఇలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నదని తెలియజేసుకుంటూ, నేను ఇన్బాక్స్లో డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా రాస్తానని తెలియజేసుకుంటూ అది కూడా చూడండి. లక్సన్ ఏమంటున్నాడంటే, నేను ఆ వీడియో కూడా చూశాను. న్యూజిలాండ్లో మోడీ గారిని గౌరవిస్తూ క్రైస్ట్ చర్చ్ నుంచి క్వీన్స్ టౌన్ దాకా విస్తరించున్నారని, ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ దాకా భారతీయులు ఎన్ఆర్ఐలుగా జీవిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో మనకు కనపడతా ఉన్నాయి. సో ఇందులో న్యూజిలాండ్ CEO నిఖిల్ రవిశంకర్, గవర్నర్ జనరల్గా ఆనంద్ సత్యానంద్, క్రికెట్లో రవిచంద్రన్, ఇష్ సోది, అజాజ్ పటేల్ వాళ్ళు కూడా న్యూజిలాండ్ తరపున ఆడినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా దేశ ప్రధానం గుర్తు చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబే హిల్స్, కోరమాండల్, కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రెసెంట్, అమృత్సర్ స్ట్రీట్ వంటి భారతీయ పేర్లు ఉండటాన్ని ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి, న్యూజిలాండ్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. కానుకలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. సో దేశాల మధ్య ప్రేమ ఆప్యాయత రాగాలు కొనసాగుతాయని తెలియజేసుకుంటా ఉన్నారు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.